నమస్తే. నమస్తే. సో జాతక ఫలం కార్యక్రమంలో మీ జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వివాహంలో ప్రయత్నాలు అడ్డు రావడం కానివ్వండి, సో మరి చదువు ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, ఇలా మనకి తరచూ జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మన కర్మరీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, మరి జాతకంలో ఏదైనా గ్రహదోషం ఉంటే కనుక వాటిని చూపించుకుని సరిదిద్దుకున్నట్లయితే కనుక మనకు ఉన్న సమస్యలన్నీ గట్టెక్కుతాయండి. సో జాతక ఫలం కార్యక్రమంలో మీరు ఎవరైనా సరే సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేసినట్లయితే సార్ ఇక్కడే మీ జాతకాన్ని చూసి తగిన రెమెడీని సూచించడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేస్తూ ఉండండి. జాతక ఫలం కార్యక్రమానికి ట్రై చేసే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్లేస్ 3 కూడా ముందుగానే రాసి పెట్టుకోండి. అలాగే ఫోన్ చేసినప్పుడు దయచేసి ఎలాంటి నాయిస్ లేకుండా, అంటే వెనకాల టీవీ సౌండ్ పెట్టి పెద్దగా మాట్లాడడం, మన మాటలు వినడం అనేది చాలామంది చేస్తున్నారు. అలా చేస్తే దయచేసి కాల్ కట్ అవుతుందండి. అండ్ ఒక కాల్లోనే 2-3 జాతకాలు అడుగుతున్నారు. మీరు అలా 2-3 జాతకాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు సార్ నెంబర్ పర్సనల్ది ఆయన పేరు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. లైవ్ అయిపోయిన తర్వాత ఆయనకి కాల్ చేస్తే ఆయన వీలు చూసుకుని మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, మీకు ఆన్సర్ చేస్తారనమాట. సో అలా ఎవరైనా రెమెడీస్ గురించి ఏ విధంగా చేయాలి అనే విశేషాన్ని గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి. సో జాతక ఫలం కార్యక్రమంలో మీరు లైవ్లో కాల్ చేస్తూ ఉండండి. గురుగారిని నేను కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుంటాను. గురుగారు, నేను మా ఇంటి చుట్టుపక్కల ఒక ఆవిడని నేను చూశాను. ఆవిడ ఎప్పుడు కూడా తనకి కాస్త నలతగా అనిపించినా, లేకపోతే తనకి మనశ్శాంతి లేకపోయినా నేను ఎక్కువగా సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటానమ్మా, ఇది నాకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్పారు. సో నిజంగానే ఈ పారాయణ, రామాయణం కానివ్వండి, మహాభారతం ఇలాంటివి పారాయణాలు చేస్తుంటారు చాలామంది పెద్దవాళ్ళు. ఇవి నిజంగానే మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాయంటారా? గట్టెక్కిస్తాయండి. అంటే మనం ఎంత భక్తిగా శ్రద్ధగా చేస్తూ ఉన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుందండి. అదేంటంటే సాధ్యమైనంత వరకు ఆ ఘట్టాలను మనం అర్థం చేసుకుని అవి పారాయణ చేస్తే, అంటే శబ్దానికి ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. అలాగే ఆ వాటిల్లో బీజాక్షరాలు నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి అవి పారాయణ చేయడం వల్ల మనకి దానికి సంబంధించిన పవర్ అనేది మనం పరిపూర్ణంగా వచ్చే అవకాశం ఉంది. మన సమస్యల నుంచి గట్టెక్కుతాం. ఓకేనండి, కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? రాజేశ్వరి మేడం. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం మేడం. ఓకేనండి, సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. మీ అమ్మాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. హలో. 2009 మేడం, డిసెంబర్ 26. డిసెంబర్ 26, 2009. అవును మేడం. ఓకే, టైం చెప్పండి అమ్మా. 10:30 లోపు మేడం, రాత్రి 10-10:30 లోపు. అవును మేడం. ఓకే, ఎక్కడ పుట్టిందండి పాప? ఖమ్మం మేడం. ఖమ్మంలో పుట్టింది. సో పాప గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? స్టడీ గురించి. ఓకే, మాట్లాడండి అమ్మా, గురువుగారితో మాట్లాడి మీరు పాప గురించి విశేషాలు అడగండి. సరే. హలో. హలో సార్, స్టడీ గురించి చెప్పండి సార్. అమ్మ బాగున్నారమ్మా? సార్ బాగున్నారు, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. అశ్విని నక్షత్రం అయింది పాపది, మేషరాశి. మేషరాశి సింహలగ్నం అయింది. ఉద్యోగ స్థానం కొద్దిగా దెబ్బతిన్నదమ్మా. 2 పాపగ్రహాలు ఉన్నాయి ఉద్యోగ స్థానంలో, దానివల్ల కొద్దిగా దోషం ఏర్పడింది. ఒక పని చేయండి, ఒక కనకపుష్యరాగం ఒకటి చూపుడు వేలకి పెట్టించండి పాప చేత. పెట్టించి సూర్యుడికిను కేతువుకి 2 గ్రహాలకి జపాలు చేయించుకోండి. జపాలు చేయించుకుంటే మీకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కుదిరితే శ్రావణ మాసం కదా, విశేషంగా మంచి ఫలితాలు ఇస్తాయి. జపాలు చేయించుకోండి. ఇంకా ఈ టైం కాబట్టి బాగా ఉపయోగపడుతుంది. మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి మంచి బెనిఫిట్ ఉంటుంది. అవి చేయించుకోండి. చేయించుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చేసాక ఎలా ఉందో చెప్పండి అమ్మా. ఆరోగ్యం ఎట్లుంటుంది సార్? ఆరోగ్యం బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే సార్. శుభం. ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే సిటీ విజన్ లైవ్ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. గురుగారు మీ సమస్యలకు ఇక్కడ తగిన రెమెడీని సూచించడం జరుగుతుంది. గురుగారు, నిజంగానే సుందరకాండ పారాయణానికి అంతటి శక్తి ఉందంటారా? ఈ విషయం గురించి తెలియజేయండి. ఉందండి. అంటే వాల్మీకి మహర్షి
రచించాడు కాబట్టి దానిలో ఒక అంతర్భాగం అనమాట సుందరాకాండ కూడా. అంటే మొత్తం రామాయణం 24,000 శ్లోకాలు అయితే అండి సుందరాకాండకి ప్రత్యేకమైన పవరు శక్తి ఎక్కువ ఉంది. ఎక్కువ ఏంటంటే అందుకని సుందరాకాండ పారాయణాలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాటిల్లో బీజాక్షరాలు ఇవన్నీ ఉంటాయి. మనం కూడా శబ్దాన్ని ఉచ్చరించడమే కాకుండా హనుమంతుడు అక్కడే ఉన్నట్టు భావించి మనం గనక వేరే వాడు ఎవరి చేతనే పారాయణ అవి చేయించుకుంటే తెలుగులో ఉన్నవి అవి అంటే కనుక చదువుకోవచ్చు. మామూలు నియమ నిష్టలతో చేస్తే కనుక ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, అంటే దీనికి ఏదైనా విధి ఉంటుందా గురుగారు? అంటే ఇన్ని వారాలు చేయాలని కానీ లేదంటే ఈ సందర్భంలో ప్రత్యేక మాసంలో చేస్తే ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి అనేది కానీ ఏమైనా ఉందంటారా? అట్లా ఏం లేదండి. కాకపోతే మనం కాన్సన్ట్రేషన్గా ఒకటి చెయ్యాలి. అలాగే సాధ్యమైనంత వరకు దానిలో చెప్పిన నియమంగా అంటే కొన్ని పారాయణాలకు పాలు నైవేద్యంగా పెట్టమంటారు, కొన్ని పారాయణాలకు పరమాన్న నైవేద్యంగా పెట్టమంటారు. అంటే మన కామ్యాన్ని బట్టి కొన్నిటికేమో పులిహార నైవేద్యంగా పెట్టమని, ఇట్లా మన కామ్యాన్ని బట్టి అంటే 7 రోజుల్లో చేసేలాగా ఉంటాయి, 3 రోజుల్లో చేసేలాగా ఉంటాయి, 1 రోజులో కూడా చేసేలాగా ఉంటాయి. కాకపోతే 1 రోజులో చేయడం కష్టం అండి, ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. 5-6 గంటలు కంటిన్యూస్గా కూర్చొని చేయలేరు అని నియమనిష్టం ఉండదు కాబట్టి అలా సాధ్యం కాదు. అందుకని ఒక 4-5 రోజులు అలా పెట్టుకుని చేయించుకుంటే కనుక మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో.